ఎట్టకేలకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవానికి సిద్దమవుతోంది. దీనిని పలువురు మంత్రులు త్వరలో ప్రారంభించనున్నారు. 2008లో కాంగ్రెస్ హయాంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఫుడ్ పార్క్ కు శ్రీకారం చుట్టారు. ఫుడ్ పార్క్ పరిశ్రమ సిద్దమవుతూ ఉండడంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అశ్వారావుపేట ప్రాంతాల్లో పండ్ల తోటలు విస్తారంగా ఉన్నాయి. దీంతో ఆ పంటకు గ్రేడింగ్ ప్యాకింగ్ చేసి ఎగుమతి చేయడం, ఆహార ఉత్పత్తులు తయారు చేసేందుకు సత్తుపల్లి మండలం బుగ్గపాడులో టీఎస్ఐఐసి ఆధ్వర్యంలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయాలని 16 ఏళ్ల క్రితమే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పండ్లతో పాటు ఆహార ఉత్పత్తులు తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది అనే ఆలోచనతో 200కు పైగా రైతులు తమ పంట పొలాలను పరిశ్రమ కోసం ఇచ్చారు. కొబ్బరి, మామిడి, సపోటా, నిమ్మ, జామ, మొక్కజొన్న పంటల ఉత్పత్తులతో రైతులకు మేలు కలిగేలా పరిశ్రమలు స్థాపిస్తామంటూ రైతుల వద్ద నుంచి 203 ఎకరాల భూమి సేకరించారు. లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా బుగ్గపాడు ఫుడ్ పార్క్ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దాదాపు 203 ఎకరాల భూసేకరణ చేపట్టి భూమి పూజ చేశారు. ఇక 2016 నవంబర్ 13న అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా 109.44 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తయినా ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదరలేదు. ఫలితంగా పరిశ్రమలోని భవనాలన్నీ శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగాల కోసం స్థానిక యువత ఎదురు చూస్తూనే ఉన్నారు. మెగా ఫుడ్ పార్క్ 2008లో దానికి భూమి మంజూరు చేశారు గవర్నమెంట్ తరఫున. కానీ దాని ప్రాసెస్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరగలేదు. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్లో కొంచెం డెవలప్ అయింది, ఒక 50 ఎకరాస్. కానీ దాన్ని రీసెంట్గా స్టార్ట్ చేశారు. కంపెనీని స్టార్ట్ చేసి వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ బుగ్గపాడులో చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. బీటెక్ చేశారు, డిగ్రీ చేశారు. కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు మాకు కంపెనీ తరఫు నుంచి. మాకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. సంవత్సరాలుగా మరుగున పడిన బుగ్గపాడు ఫుడ్ పార్క్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సత్తపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, కాంగ్రెస్ నేతలు ఇటీవల ఈ పార్కును పరిశీలించారు. ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ నేపథ్యంలో చిన్నపాటి పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఫుడ్ ఫ్యాక్టరీ బేస్ చేసుకొని జాబ్లు వస్తాయి అని చెప్పి ఐటీఐ చేసుకోండి, జాబ్లు వస్తాయని చెప్పారు. నా ఐటీఐ అయిపోయి ఇప్పటికే 3 years అవుతుందండి. ఇప్పటికి ఎటువంటి జాబ్లు లేవు, ఏమీ లేవు. వర్క్లో అడిగితే వెళ్ళి అడిగినాం, ఇయ్యని చెప్తున్నారు. దాదాపు ఫుడ్ ఫ్యాక్టరీ మొదలేసి 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు దాకా నాకు అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినప్పటికే నాకు 2 సంవత్సరాలు, ఇప్పటికి అన్ని సంవత్సరాలు అవుతుంది. కనీసం ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు. ఈ ఏడాది జూన్ నెలలో వైఎన్జీ అనే కంపెనీ ఫుడ్ పార్క్ లో తమ ట్రయల్ రన్ ప్రారంభించింది. మామిడి ఉత్పత్తుల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీలో ప్రధానంగా భూ నిర్వాసితులకు, చుట్టుపక్కల గ్రామాల నిరుద్యోగులకు పని కల్పిస్తున్నట్లు కంపెనీలో ప్రధాన ఉద్యోగులు తెలుపుతున్నారు. మరిన్ని కంపెనీలు ఫుడ్ పార్క్ లో ఏర్పాటైతే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయని స్థానికులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఫుడ్ పార్క్ కు కంపెనీలు వచ్చేలా చర్యలు చేపట్టాలని, తద్వారా తమ ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుందని స్థానికులు కోరుకుంటున్నారు.